హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ని యూజ్ చేయాలనుకోండి. దానికోసం ఏంటంటే మీకు చాలా ఇమ్యులేటర్సే దొరుకుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు బ్లూ స్టాక్స్ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి కోప్లేయర్ అని, నాక్స్ అని, ఇలా చూసుకుంటూ పోతే మీకు ఏంటంటే చాలానే దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఒక ఓఎస్ ఉండాలి, ఆ ఓఎస్లో ఇన్స్టాల్ చేసి వాడొచ్చు. అలా కాకుండా మీకు ఏంటంటే ఒకటి రీమిక్స్ ఓఎస్ అని ఉంటుంది. ఓకే, ఈ రీమిక్స్ ఓఎస్ ఏంటంటే డైరెక్ట్ మీరు మీ కంప్యూటర్లో ఓఎస్ లేకపోయినా కూడా దీన్నే ఒక ఓఎస్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీన్ని మనం ఏంటంటే మన దగ్గర ఏమన్నా వర్చువల్ బాక్స్ లాంటి ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఉంటే దాంట్లో ఇన్స్టాల్ చేసైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ దీన్నే మనం ఓఎస్ లాగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏంటంటే ఇది 64-బిట్ కంప్యూటర్కి పనిచేస్తాయి, తర్వాత వచ్చేసి 32-బిట్ కంప్యూటర్స్ కూడా మనకి ఏంటంటే ఇది పనిచేస్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళేసి స్క్రాల్ చేసుకున్నట్టయితే చూడండి, మీకు ఇక్కడ దీని లుక్ ఎలా ఉంటుంది, దీనిలో ఏమేమి చేయొచ్చు, ఓకేనా, అవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ రీమిక్స్ ఓఎస్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే దీనిలో డౌన్లోడ్ లింక్స్ వస్తాయి. ఓకే, ఆల్రెడీ నేను ఒక 32-బిట్ వర్షన్, తర్వాత వచ్చేసి 62-బిట్ 64-బిట్ రెండు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి రెండిట్లలో మీకు మీ కంప్యూటర్కి ఏం సపోర్ట్ చేస్తే అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి కాన్ఫిగరేషన్ ఇచ్చారు చూసారా, మినిమం మీకు ఏంటంటే ఇంత ప్రాసెసర్ ఉండాలి, ఇంత జీబీ ర్యామ్ ఉండాలి, మినిమం 8 GB హార్డ్ డిస్క్ ఉండాలి. అలా అయితే ఏంటంటే మన కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవచ్చు అన్నట్టు. అంటే మన గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయడం కానీ, తర్వాత వచ్చేసి అన్నీ ఇక మీరు మొబైల్ని కంప్యూటర్లో వాడతారన్నట్టు. ఓకే, అవన్నీ యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే చూడండి, ఆల్రెడీ నేను నా D డ్రైవ్లో రీమిక్స్ ఓఎస్ రెండు డౌన్లోడ్ చేసి పెట్టాను. చూడండి, ఇది ఒకటి 32-బిట్ వచ్చేసి ఒకటేమో 64-బిట్. దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇలా రెండు ఫైల్స్ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి, మనం చేయాల్సింది దీన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఈ టూల్ అనేది ఒకటి డైరెక్ట్ దీనిలో డిఫాల్ట్ దొరుకుతుంది. దీన్ని మనం డబుల్ క్లిక్ చేయాలి. ఓకేనా, డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఎస్ప్రెస్ చేయండి. ఎస్ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మనం ISO ఫైల్ని బ్రౌజ్ చేయమని అడుగుతుంది. ISO ఫైల్ అంటే ఈ పైన ఉంది చూసారా, ఇది అన్నట్టు. ఓకే, దీన్ని నేను బ్రౌజ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేసి దీనికి లొకేషన్ చూపిస్తే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఆల్రెడీ నేను లొకేషన్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్ అంటే డైరెక్ట్ ఇది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ ఓఎస్ని దేంట్లో ఇన్స్టాల్ చేస్తారు, హార్డ్ డిస్క్లోనా USBలోనా? హార్డ్ డిస్క్ తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత పెన్డ్రైవ్లో కావాలంటే పెన్డ్రైవ్లో కూడా వేసుకోవచ్చు, స్లో ఉంటుంది. కాకపోతే మీరు దీన్ని హార్డ్ డిస్క్లో ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తారు, D డ్రైవ్లోనా, C డ్రైవ్లోనా, అట్లా మీకు ఏ డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చూడండి, మీకు ఇలా అడుగుద్ది ఏంటి, మీరు ఎంత సైజ్ దానికి ఇవ్వాలనుకుంటున్నారు, 8 GBయా, 16 GBయా, 32 GBయా అనేది అడుగుతుంది. మీరు ఏంటంటే దీన్ని 32 GB అని తీసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఓకేనా, ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే చూడండి, మీకు ఇది ఇన్స్టాలేషన్ అనేది ఇలా స్టార్ట్ అయిపోద్ది. ఓకే, కింద ఇక్కడ మీకు పర్సంటేజ్ చూపిస్తుంది చూసారా, ఇది మొత్తం మీకు కంప్లీట్ అవ్వాలి. 100% అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమని అడుగుతుందంటే ఇది ఒకసారి రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. చూడండి, ఇలా రీబూట్ చేయమని అడుగుతుంది చూసారా. ఇలా రీబూట్ చేయమని అడిగినప్పుడు మనం ఏంటంటే రీబూట్ నౌ అని ప్రెస్ చేయాలి. ఓకే, రీబూట్ నౌ అని ప్రెస్ చేసిన తర్వాత మీ కంప్యూటర్ అనేది ఏదైతే ఉందో అది రీస్టార్ట్ అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ రీస్టార్ట్ చేసేసాను కంప్యూటర్ని. ఓకే, రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ అడుగుద్ది మీరు ఏంటి దేనితోటి బూట్ అవ్వాలనుకుంటున్నారు, మీ దగ్గర ఉండే విండోస్ ఓఎస్ తోటి బూట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే రీమిక్స్ ఓఎస్ తోటి బూట్ అని అడుగుద్ది. ఇది మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రీమిక్స్ ఓఎస్ ఉందా, దాన్ని ప్రెస్ చేద్దాం. చూడండి, ఇలా స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే మీకు ఇక్కడ కరెక్ట్ కనిపించకపోవచ్చు, ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఏంటంటే ఇంగ్లీష్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమని అడుగుతుంది. అగ్రీని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏంటంటే జనరల్గా మనం ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏమొస్తుందో అదే వస్తుంది. స్కిప్ చేశాను, వైఫై సెట్టింగ్స్ అడిగితే. తర్వాత వచ్చేసి ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయమంటుంది. కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, నాకు ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి కింద నెక్స్ట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేస్తే మీకు ఏంటంటే ఇది అనేది స్టార్ట్ అయిపోద్ది. మీరు ఈ అన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ ప్రెస్ చేస్తే తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే అగ్రీని ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఏంటంటే సెటప్ కంప్లీట్ అని అయిపోయి ఇక్కడ చూడండి, మీకు ఏంటంటే ఈ ఓఎస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇలా మీరు ఇక సేమ్ ఇది ఒక ఓఎస్ లాగా, అంటే మీరు దీనిలో ప్లే స్టోర్లోకి వెళ్ళడం, వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని వైఫైని కనెక్ట్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి అన్నీ చేసుకోవచ్చు. అంటే దీనిలో ఉండే డ్రైవ్స్ని ఓపెన్ చేసుకోవడం, ఓకేనా, MX ప్లేయర్ని యూజ్ చేయడం, మీరు ఒక మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ దీనిలో చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే,
ఒకవేళ మీరు దీన్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా మీరు చూడండి ఇక్కడ డైరెక్ట్ ఈ డ్రైవ్లో నేను ఇన్స్టాల్ చేశాను కదా, ఈ డ్రైవ్లో రీమిక్స్ ఓఎస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ రీమిక్స్ ఓఎస్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసి ఎస్ ప్రెస్ చేస్తాను. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చూడండి మిమ్మల్ని ఇది అన్ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఓకే అని ప్రెస్ చేస్తాం. ఓకే అని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే ఈ రీమిక్స్ ఓఎస్ ఏదైతే ఉందో అదంతా మనకు మన కంప్యూటర్ నుంచి అన్ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.